గైస్ రండి మనం ఈ రోజు అయితే ఒక చైనీస్ మినీ డ్రామానే చూడబోతాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ కానీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. అటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోని కానీ మీరైతే చూడగలరు. సరే రండి మనం కానీ డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ అయితే ఓ 4-5 మంది రౌడీలు కానీ తరుముకుంటూ వచ్చి తనకైతే బలవంతంగా డ్రగ్స్ని కానీ తినిపిస్తారు. వాళ్ళందరినీ వదిలించుకునేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే కాళ్ళల్లో చెప్పులు కానీ లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కార్ ముందరే పడుతుందనమాట. ఇతనే మన డ్రామా యొక్క హీరో షన్. వీడైతే షన్ ఫ్యామిలీ యొక్క సెకండ్ కొడుకు అన్నమాట. వీడి దగ్గర కానీ వచ్చి హీరోయిన్ అయితే హెల్ప్ అడుగుతుంది. దయచేసి కానీ నాకు హెల్ప్ చేయండి, 4-5 మంది రౌడీలు అయితే నన్ను కానీ తరుముకుంటూ వస్తా ఉన్నారు, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటుందా. హీరో కానీ చూస్తాడు, తన కాళ్ళల్లో 5 చెప్పులు కానీ లేకుండా ఉండేది. అంత లోపల అక్కడికైతే రౌడీలు కానీ వచ్చి హీరోయిన్ అయితే లాక్కొని వెళ్తా ఉంటారనమాట. దీన్ని చూసి హీరో గమ్మనే ఉంటాడా. వాడు కానీ బయటికి అయితే వచ్చి వాళ్ళని కానీ తన్ని హీరోయిన్ అయితే కాపాడుతాడు. అంతటితో ఆగకుండా తన గార్డ్స్తో కానీ చెప్తాడు, ఆ రౌడీలను అయితే పట్టుకుని వాళ్ళని కానీ శిక్షించండి అనేసి. ఆ విధంగానే వాళ్ళు కానీ చేస్తూ ఉంటారా. ఇటుపక్క హీరోయిన్ అయితే డ్రగ్స్ తీసుకొని ఉండదు కదా, తను కానీ నాకు చాలా వేడిగా ఉంది అనేసి హీరోని కానీ కిస్ చేస్తుంది. హీరో కానీ తన్ని స్టాప్ చేసి నీకు కిస్ చేయడమే రావట్లేదు అనేసి మళ్ళీ తన్నైతే వీడియో కిస్ చేస్తాడనమాట. ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు కిస్ చేసుకుంటూ కార్ లోపలికి అయితే వెళ్ళి ఇంటిమేట్గా కానీ కలిసే ఉంటారు. మొత్తం అయిపోయిన తర్వాత హీరోయిన్ కానీ ఇప్పుడు బయటికి అయితే వస్తుందా. హీరో అసిస్టెంట్ కానీ తన దగ్గర అయితే 1 మిలియన్ ఉండేటువంటి ఒక కార్డు కానీ ఇస్తాడనమాట. ఇందులో ఉండే డబ్బులు తీసుకోండి అనేసి. కాకపోతే హీరోయిన్ దాన్ని తీసుకోకుండా మీ బాస్కి నేను థ్యాంక్స్ చెప్పానని మాత్రం చెప్పేయండి అనేసి అక్కడ నుంచి కానీ తనైతే వెళ్ళిపోతుందా. వీడికి అర్థం కాలేదన్నమాట. ఆ కొంచెం సేపు తర్వాత హీరో కానీ బయటకి అయితే వస్తాడు. అతనితో కానీ అసిస్టెంట్ అయితే చెప్తాడు, ఈ విధంగా డబ్బులు అయితే ఇచ్చాను, కాకపోతే అమ్మాయి తీసుకోలేదు అనేసి. అప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడనమాట. హీరోయిన్తో వీడు గడిపిందంతా గుర్తొస్తుందా. యాక్చువల్గా హీరోకి హీరోయిన్ని చాలా నచ్చేసింది. తను ఎవరు, ఎక్కడ ఉండదు, ఏ అమ్మాయి అనేసి మొత్తం వివరాలు కానీ నాకైతే సేకరించి చెప్పు అనేసి అసిస్టెంట్తో కానీ చెప్తాడు. అంటే ఓ 5 సంవత్సరాల తర్వాతే చూపిస్తారు. హీరోయిన్ కానీ సిటీకి కొంచెం దూరంలో అయితే ఫుడ్ డెలివరీ వర్క్ని అయితే చేసుకుంటా ఉందన్నమాట. తన స్టెప్ మామ్ వాళ్ళతోనే ఉంది. ఇప్పుడు కానీ ఫుడ్ అయితే డెలివరీ చేసేసి ఇంటికి కానీ రిటర్న్ అయితే వస్తుందా. అక్కడైతే మేడ్ ఆంటీ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధంగా హీరోయిన్కి అయితే కొడుకుందనమాట. ఆ అబ్బాయిని కానీ వాళ్ళ స్టెప్ మామ్ అయితే బాగా టార్చర్ చేస్తా ఉన్నారు, త్వరగా వెళ్ళి కాపాడు అనేసి కానీ చెప్పి పంపిస్తారు. లోపల స్టెప్ మామ్ నే చూపిస్తారనమాట. తను కానీ హీరోయిన్ కొడుకునైతే తన కొడుకుతో సారీ అడగమంటా ఉంది. వీడు కానీ చెప్తాడు, ఇదిగో చూడండి మీ కొడుకు అయితే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడాడు, అందుకే నేను కానీ వాడిని అయితే కొట్టాను అంటాడా. దానికి ఆ అబ్బాయి కానీ చెప్తాడు, ఇదిగో చూడు మా అమ్మ అయితే చెప్పింది మీ అమ్మ కానీ అఫైర్ పెట్టుకునేసేదా నిన్ను కనిందంట, నువ్వు చీపు వెదవివి, మీ నాన్న చీపు వెదవా అనేసి వాడైతే నోటికి వచ్చిందంతా మాట్లాడుతూ ఉంటాడా. హీరోయిన్ కొడుకు కానీ మీరే వెదవులు అనేసి కానీ చెప్తాడా. ఆ లేడీకి అయితే కోపం వచ్చేసి కొట్టడానికి వస్తుంది. హీరోయిన్ మధ్యలో వచ్చి నా కొడుకునైతే కొట్టకండి అనేసి కాపాడుతుందనమాట. ఈ లేడీ కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు నీ కొడుకుకి ఎంత పొగరుంటే నా కొడుకు మీదే చేయి పెడతాడు, వాడిని నేను ఎంత గారాభంగా పెంచుతా ఉన్నానో తెలుసా అనేసి హీరోయిన్ అయితే బాగా ఆ గుడ్డుని బాదినట్టు బాధతా ఉంటారా. హీరోయిన్ కానీ ఆ కర్రని అయితే పట్టుకుంటుంది. కొడుకుని వెదవా అనేసి చెప్పకండి అంటుందా. నీ కొడుకుని వెదవ అనకుండా నువ్వు అఫైర్ పెట్టుకునేసి పుట్టిన వాడినంతా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా అనేసి కానీ అరస్తా ఉంటుందా. దానికి తన కొడుకు కానీ ఇదిగో చూడండి మా నాన్న ఏదో ఒక రోజు వస్తాడు, ఖచ్చితంగా తనతో కానీ చెప్తాను, మా అమ్మని మీరైతే టార్చర్ చేస్తూ ఉన్నారు కదా, మీ అందరికీ కానీ పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు చూడండి అనేసి ఆ అబ్బాయి కానీ ఏడుస్తూ మాట్లాడతాడు. స్టెప్ మామ్ కానీ అవునురా మీ నాన్న అయితే ఓ పెద్ద డాష్, తన్ని చూసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ భయపడిపోతా ఉంటారు, నోరు మూసుకొని ఉండరా అనేసి అక్కడ ఉండే మెయిడ్ వాళ్ళతో కానీ చెప్తారనమాట. హీరోయిన్ ఇంకా తన కొడుకుని కానీ తీసుకొని వెళ్ళి రూమ్లో అయితే లాక్ చేసి పెట్టమనేసి వాళ్ళు కానీ వచ్చి హీరోయిన్ అయితే లాక్కొని వెళ్తా ఉంటారు. కట్ చేసి హీరోనే చూపిస్తారు. ఈ 5 సంవత్సరాలుగా హీరో కానీ హీరోయిన్ అయితే మర్చిపోలేక తన కోసమే వెతుకుతా ఉంటాడనమాట. ఎక్కడ ఏ కపుల్స్ ని చూసినా కానీ హీరోకైతే హీరోయిన్ తో ఉండేదే గుర్తొస్తా ఉంది. తనైతే వీడితో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదా, దాన్ని అంతా తలుచుకునేసి ఫీల్ చేస్తా ఉన్నాడు. నువ్వు అసలు ఎక్కడున్నావు, నేను నిన్ను ఎలా కనిపెట్టేది అనేసి. ఇప్పుడు హీరో అసిస్టెంట్ కానీ అక్కడికైతే వచ్చి వాళ్ళ అమ్మ అయితే ఇంటికి పిలుస్తా ఉండారు అన్నదాన్ని కానీ చెప్తాడు. అంటే హీరో వాళ్ళ అమ్మనే చూపిస్తారు. తనకైతే కొంచెం దైవభక్తి ఎక్కువ అనమాట. అదే ఫ్యూచర్ అంతా కానీ చెప్తారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి అడిగినట్టుంది. ఈ లేడీకి అయితే 2 కొడుకులు. పెద్ద కొడుకు గానీ ఒక యాక్సిడెంట్ వల్ల అయితే కోమాలో గానీ వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఇప్పుడు జ్యోతిష్యుడిని గానీ అడుగుంటుంది కదా, అతను గానీ చెప్పుంటాడు, ముందు మీ పెద్ద కొడుకుకి అయితే పెళ్లి చేసి పెట్టండి, ఆ తర్వాత చిన్న కొడుకుకి చేయండి, మీకు గ్రాండ్ చిల్డ్రన్స్ రావడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ గానీ ఇంకా ఫేమస్ అవుతారో అనేసి చెప్పుంటారా. అందుకోసమే హీరోని గానీ పిలిపించి కొంతమంది అమ్మాయిల ఫోటోని గానీ ఇచ్చి ఇందులో ఏదైనా ఒక మంచి అమ్మాయిని గానీ మీ అన్న కోసం అయితే సెలెక్ట్ చేయని చెప్తుందా. హీరోకి ఇంట్రెస్ట్ లేదు, అయినప్పటికీ అందులో నుంచి ఒక ఫోటోని అయితే
తీసి ఇస్తాడు. కాకపోతే వీడు ఆ ఫోటోని అయితే చూడలేదనమాట. అందులో ఉండేది హీరోయినే జియాంగ్ లీనా అనేసి వాళ్ళ అమ్మ గానీ చెప్తా ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరో గానీ అడుగుతాడనమాట, అమ్మ అన్న అసలు మేలుకొనేలేదు, మరి వాడికి ఎలా పెళ్లి చేయబోతారు అనేసి. దానికి వాళ్ళ అమ్మ గానీ ఇదిగో చూడరా, పెళ్లి ఫార్మాలిటీస్ అంతా గానీ కోడలతో అయితే చేయించి తన్నే గానీ మన ఇంటికి కోడలుగా పిలుచుకోవడం అంతే అంటుందా, నిన్ను మార్చలేమో అనేసి హీరో గానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆటే కట్ చేసి హీరోయిన్ నే చూపిస్తారనమాట. వీళ్ళిద్దరిని కానీ లాక్ చేసి పెట్టుంటారు కదా. అప్పుడు ఆ అబ్బాయి కానీ అడుగుతాడు, అమ్మ నన్ను చూడడానికి నాన్న ఎందుకు రాలేదు, తనకి నా మీద ప్రేమ లేదా అనేసి. దానికి హీరోయిన్ కానీ, లేదరా బంగారం, మీ నాన్న అయితే ఇప్పుడు చాలా దూరంలో వర్క్ చేస్తా ఉన్నారు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మీ నాన్న కానీ నిన్ను చూడడానికి వస్తారు అనేసి కానీ చెప్తుందా. అటంటే నేను నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి బాబు కానీ చాలా క్యూట్ గా అయితే మాట్లాడుతూ ఉంటాడా. అక్కడికి హీరోయిన్ యొక్క స్టెప్ మామ్ గాని వస్తారనమాట. తను కానీ వచ్చి ఏం చెప్తుందంటే, హీరో వాళ్ళ అన్నకి అమ్మాయిగా చూసుండేది హీరోయినే కదా, కాబట్టి నువ్వు షెన్ ఫ్యామిలీలో పెద్ద కొడుకుని కానీ పెళ్లి చేసుకోబోతావు, త్వరగా రెడీ అవ్వు అనేసి డ్రెస్ని కానీ ఇస్తారా. హీరోయిన్ ఆల్రెడీగానే ఆ షెన్ ఫ్యామిలీ యొక్క కొడుకు గురించి అయితే వినుంటుందన్నమాట. వాడికి అసలు స్పృహ లేకుండా ఉన్నాడు, అలాంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకునేది అనేసి కానీ అడుగుతుందా. దానికి ఈ లేడీ కానీ, ఇదిగో చూడు, నువ్వే ఓ సెకండ్ హ్యాండ్వి, నీకంతా షెన్ ఫ్యామిలీలో పెళ్లి చేసి పెట్టడమే చాలా పెద్ద విషయం, ఇలాంటప్పుడు నువ్వు రెస్ట్రిక్షన్స్ వేరే పెడతావా, నువ్వు ఈదులో వెళ్ళే వాడితో బిడ్డని కానీ కనీసం వచ్చి నా ఇంట్లో కూర్చొని ఉన్నావు అనేసి కానీ అరుస్తా అంటారా. అంతగా షెన్ ఫ్యామిలీలో పెళ్లి చేయాలంటే మీరే చేసుకోండి అనేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే బయటకు వస్తుందా. అక్కడ ఏంద్రా అంటే గార్డ్స్ కానీ నిలబెట్టి ఉండదన్నమాట. ఇప్పుడు హీరోయిన్కి వేరే ఆప్షనే లేదు. ఇదిగో చూడు, నీ కొడుకు సేఫ్గా ఉండాలంటే నువ్వు కంపల్సరీ కానీ ఆ షెన్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకొని వెళ్ళాల్సిందే అనేసి వాళ్ళ స్టెప్ మామ్ కానీ చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ని 2 బాడీ గార్డ్స్తో అరెస్ట్ చేసి డ్రెస్ అంతా కానీ వేసి పెళ్ళికి అయితే లాక్కొని వెళ్తా ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళ నాన్నతో అయితే మాట్లాడుతుంది, అమ్మ చనిపోయిన తర్వాత మీరు నన్ను బాగా చూసుకుంటానన్నారు కదా నాన్న, నాకు హెల్ప్ చేయండి అనేసి. ఇదిగో చూడరా బంగారం, మన కంపెనీకి అయితే వాళ్ళ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం, నా కోసం నువ్వు పెళ్లి చేసుకోరా అనేసి సిగ్గే లేకుండా వాళ్ళ నాన్న కానీ మాట్లాడుతూ ఉంటాడా. ఈ స్టెప్ లేడీ అయితే వాళ్ళ నాన్నని ఇటు పక్క తిప్పి, నువ్వేంది డార్లింగ్ తనకి సపోర్ట్ చేస్తా ఉన్నావు, మన యొక్క అవసరం నీకు తెలియదు అనేసి మాట్లాడుతూ ఉంటుందా. మధ్యలో అయితే ఏదో నేమ్ బోర్డ్ని కానీ తీసుకొని వెళ్తా ఉంటారనమాట. ఈ టైంని యూస్ చేసుకునేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి హీరోయిన్ కానీ ఒక రూమ్ లోకి అయితే ఎంట్రీ అవుతుందా. అక్కడైతే హీరో గాని ఉంటాడనమాట. తెలియకుండా వెళ్ళి వాడిని అయితే గుద్దేస్తుంది. కాకపోతే ఇద్దరికి కానీ ఫీల్ అవుతా ఉంది, 5 సంవత్సరాలకు ముందు మీట్ అయిన పర్సన్ ఇదే అనేసి. ఇద్దరికి కానీ ఆ కిస్ చేసింది ఇంటిమేట్ గా ఉన్నదంతా గుర్తొస్తుందా. వెంటనే హీరో గానీ లైట్ వేసి తన ఫేస్ ని చూడడానికి ట్రై చేస్తాడు. అంత లోపల అక్కడికైతే స్టెప్ మామ్ వస్తుందా. హీరోయిన్ గానీ ఇటుపక్క అయితే తిరిగేస్తుంది. హీరో అయితే చివరి వరకు చూడలేదు. స్టెప్ మామ్ గానీ హీరోయిన్ ఫేస్ అయితే తెలియకుండా ఉండేటట్టు ఆ టవల్ తో గానీ కప్పేసి, అదేమీ లేదు బాబు, మీ అన్నకి చూసుండే అమ్మాయి జియాంగ్ లినే ఈ అమ్మాయి తెలియకుండా ఇక్కడికి వచ్చేసింది అని కానీ చెప్పేసి తన చెవులో వెళ్ళి ఏం చెప్తుందంటే, యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకుకైతే ఒక సర్జరీ కానీ చేయాలన్నమాట, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటేనే నీ కొడుకుకి మేము ఆ సర్జరీ చేయడానికి హెల్ప్ చేస్తాము అనేసి తన్ని కానీ బ్లాక్ మెయిల్ చేసి అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతారు. హీరో కానీ ఏం ఆలోచిస్తాడంటే, ఆ పొద్దు హీరోయిన్ తో డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోలేదు, కాకపోతే ఈ అమ్మాయి డబ్బుల కోసం ఏమైనా చేసేటట్టుంది, కాబట్టి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కాదు అనుకుంటారు. అక్కడ నుంచి హీరోయిన్ ని కానీ పెళ్లి స్టేజ్ మీదకైతే పిలుస్తారనమాట. ఇప్పుడు హీరో వాళ్ళ అన్న అయితే కోమాలో ఉండడం వల్ల తనకి బదులుగా ఒక కోడిని కానీ పెళ్లి కొడుకుగా అయితే తీసుకొని వచ్చుంటారు. అక్కడ ఉండే జనమంతా కానీ దీన్ని చూసేసి, అదే కదా షెన్ ఫ్యామిలీ అయితే ఈ సిటీలోనే చాలా పెద్ద ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీలో కోడలుగా వెళ్తా ఉంది అన్నప్పుడే నాకు డౌట్, ఈ అమ్మాయి అయితే వాడికి సేవలు చేయడానికి వెళ్తా ఉంది అనేసి ఒకటే నవ్వుకుంటా ఉంటారా. హీరోయిన్ అయితే దీన్నంతా కానీ తన కొడుకు కోసం అయితే సహిస్తా ఉంది. ఈ కోడి వేరే గమనం ఉండట్లేదు, ఒకటే కూస్తా ఉందా. హీరో వాళ్ళమ్మ కానీ దాని నోరు అయితే ముయ్యమంటారనమాట. ఈ మెయిల్ లేడీ కానీ దాని పీక్ అయితే పిసికేస్తారనమాట. ఆ కోడి కానీ సడన్ గా అయితే చనిపోతుందా. దీన్నైతే అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ కీడుగా భావిస్తా ఉంటారు. హీరోయిన్ అయితే ఇప్పుడుదా ఇంటి లోపలికి కానీ వెళ్ళలేదు, పెళ్లికి వచ్చుండది, పెళ్లి కొడుకుగా భావించి ఆ కోడి అయితే చనిపోయింది. అటంటే ఖచ్చితంగా షెన్ ఫ్యామిలీలో పెద్ద కొడుకుకి కానీ ఏదో ప్రమాదం అయితే జరగబోతుంది. అది కాకుండా హీరోయిన్ కి అయితే ఆల్రెడీ కానీ 5 సంవత్సరాల్లో ఒక కొడుకుగానే ఉన్నాడు, అది ఇదనేసి నానా మాటలు మాట్లాడుతూ ఉంటారా. ఇది ఇప్పుడుదా హీరో వాళ్ళమ్మకి తెలిసేమో, వాళ్ళమ్మ అయితే ఒకటే అరస్తా ఉందన్నమాట. అక్కడికైతే స్టెప్ మామ్ గాని వచ్చి హీరోయిన్ అయితే చంప మీద లాగేస్తా ఉంటారు. నోరు మూసుకునేసి గమ్మనే
ఉండవా, నువ్వు చేసిన పని వల్ల చూడు మన ఫ్యామిలీ పరువే పోతా ఉంది అనేసి హీరో వాళ్ళ అమ్మ గానీ ఈ పెళ్లికి అయితే ఒప్పుకొని అంటారనమాట. అదైతే ఎవరితో వెళ్ళి కనిందో అలాంటిదంతా నా ఇంటికి కోడలుగా రాకూడదు అనేసి. ఇదిగో చూడండి, అతని గురించి మీరైతే తప్పుగా మాట్లాడకండి, అదే విధంగా నా కొడుకు గురించి కానీ అంటుందా. హీరో వాళ్ళ అమ్మకి వస్తుంది చూడండి కోపం, పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ అయితే లాగి చంప మీద ఇస్తా ఉందన్నమాట. ఇదిగో చూడే, నువ్వు ఎవరితో పడితే వాడితో తిరిగి బిడ్డని కనేసి వచ్చి ఇప్పుడు నా ఇంట్లోకి రావాలనుకుంటా ఉన్నావా, నువ్వంతా మా ఇంటికి అక్కర్లేదు అనేసి చెప్తా అంటారా. ఈ స్టెప్ మామ్దా వెళ్ళి తన కాళ్ళు పట్టుకునేసి బతిమలాడుతూ ఉందన్నమాట. ఇదిగో చూడండి, మీరు ఆల్రెడీ చెప్పారు కదా ఈ రోజు మంచి రోజు అనేసి, మీ కుటుంబ సమృద్ధికి ఈ పెళ్ళి అయితే కంపల్సరీ జరగాలి అనేసి, కాబట్టి ఒప్పుకోండి, మీరేం బాధపడకండి. ఆ పిల్లాడి యొక్క నాన్ననైతే కనిపెట్టి వాడి దగ్గరికి అయితే హీరోయిన్ యొక్క కొడుకుని కానీ పంపించేస్తాను అనేసి చెప్తుందా. హీరోయిన్ అయితే దీనికి ఒప్పుకోదన్నమాట. నా కొడుకుని నేను చూడాలి, మీరు ఈ విధంగా అంతా చేయకండి, నా కొడుకుని నేను చూడాలి అనేసి చెప్తా ఉంటుందా. ఆ స్టెప్ మామకి అయితే కోపం వచ్చేసింది, బాగా దంచేసి ఒక ఫ్లవర్ వాస్ ఉంటుంది కదా దాన్ని కానీ తీసుకొని వస్తుందన్నమాట హీరోయిన్ మీద వేసి చంపేయడానికి. అంత లోపల అక్కడికైతే హీరో కానీ ఎంట్రీ ఇస్తాడు. అసలు ఇక్కడ ఏం గొడవలు చేస్తా అన్నారు, ఏందా ప్రాబ్లం అనేసి అడుగుతాడా. అప్పుడుదా హీరో వాళ్ళ అమ్మ కానీ జరిగిందంతా చెప్తుంది. హీరోయిన్ అయితే పెళ్లి కూతురుగా వచ్చిన వెంటనే ఆ కోడి చనిపోయింది. ఇప్పుడు తనకి 5 సంవత్సరాల్లో ఒక కొడుకు వేరే ఉన్నాడంట. ఇలాంటి అమ్మాయిని మన కోడలుగా ఎలా తీసుకునేలేదు చెప్పు అంటుందా. ఇప్పుడు ఈ పెళ్లి కావాలంటారా వద్దంటారా అనేసి హీరో అడుగుతాడు. కావాలరా అనేసి చెప్తుందా. దాంతో వీడు కానీ హీరోయిన్ తో చెప్తాడు, ఇదిగో చూడు, నువ్వైతే మా అన్నని పెళ్లి చేసుకునేసి మా అన్నకి సేవలు చేస్తూ మా ఇంటి యొక్క రూల్స్ ని ఫాలో చేసేదిగా ఉంటే నేను కానీ నీకైతే ఇందులో హెల్ప్ చేస్తాను అంటాడా. హీరోయిన్ వీడి ఫేస్ ని చూడట్లేదు, వీడు హీరోయిన్ ఫేస్ ని చూడట్లేదు అనమాట. హీరోయిన్ కానీ నేనైతే మీ యొక్క రూల్స్ ని ఫాలో చేస్తాను అంటుందా. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ కోడికి బదులుగా వేరే కోడిని తీసుకొని రమ్మంటుంది. దానికి హీరో కానీ కోడేం అక్కర్లేదు, దానికి బదులుగా నేను కానీ మా అన్న యొక్క ఫార్మాలిటీస్ అంతా చేస్తాను అంటాడా. అక్కడుండే వాళ్ళందరూ షాకు. హీరో వాళ్ళ అమ్మ అయితే ఏంద్రా మాట్లాడుతున్నావు అనేసి అరుస్తుందా. ఇదిగో చూడండి, ఈ పెళ్లి జరగాలంటే నేను చెప్పేదాని ప్రకారం చేయండి, లేదంటే ఆపేయండి అంటాడనమాట. వేరే ఆప్షన్ లేకుండా హీరోకి హీరోయిన్ కి కానీ పెళ్లి అయితే చేస్తారు. అటంటే హీరో వాళ్ళ అన్న యొక్క ఫార్మాలిటీస్ ని హీరో చేస్తారన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ పర్వాలేదు వీడైనా వచ్చి మనకి హెల్ప్ చేశాడు అనేసి మనసులో అనుకుంటుంది. ఇద్దరు కానీ ఒకరి ఫేస్ అయితే ఒకరు చూసుకోకుండానే పెళ్లి కానీ చేసుకున్నారు. ఇప్పుడు కర్ర సహాయంతో హీరోయిన్ ఫేస్ ని కవర్ చేస్తుంటారు కదా, ఆ టవల్ ని కానీ తీసి చూడాలి. హీరో కానీ చూడడానికి పోతాడా. కాకపోతే ఏమనుకున్నాడో ఏమో కానీ పెళ్ళి అయితే ఇప్పటికి అయిపోయింది, నాకైతే వర్క్ ఉంది అనేసి అక్కడ నుంచి కానీ సైలెంట్ గా వెళ్ళిపోతా ఉన్నాడనమాట. హీరోయిన్ కానీ వెనక సైడ్ నుంచి చూస్తుందా. వీడిని చూస్తే 5 సంవత్సరాలకు ముందు ఉన్న వాళ్ళలాగే ఉందే అన్నట్టే ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చి వాళ్ళ యొక్క పెద్ద కొడుకుని కానీ చూపించి, ఈడే నా యొక్క పెద్ద కొడుకు, నీ యొక్క హస్బెండ్, ఇకపై నుంచి నువ్వే వీడిని కానీ చూసుకొనేసి వీడికి సేవలంతా చేయాలి అని కానీ చెప్పేసి అక్కడ నుంచి కానీ తనైతే వెళ్ళిపోతుందా. ఈ టైంలో హీరోయిన్ కి కానీ వాళ్ళ స్టెప్ మామ్ అయితే కాల్ చేస్తుందన్నమాట. హీరోయిన్ కానీ అడుగుతుంది, నా కొడుకుని రిలీజ్ చేయండి, నేను నా కొడుకుతో మాట్లాడాలి, వాడిని చూడాలి అంటుందా. ఇదిగో చూడే, నేను నిన్ను ఆ ఇంట్లోకి పంపించిన దానికి మెయిన్ రీజన్ ఉంది, నువ్వు జస్ట్ పెళ్లి చేసుకుంటే చాలా ఏంటి. యాక్చువల్ గా హీరో వాళ్ళు 2 బిలియన్ వర్త్ ఉండేటువంటి ఒక టెండర్ లో కానీ పార్టిసిపేట్ అవ్వబోతారంట. ఆ ప్రాజెక్ట్ యొక్క మనీ వాల్యూను కానీ ఫిక్స్ చేస్తారు కదా, అదైతే నాకు కావాలి అనేసి కానీ ఈ స్టెప్ మామ్ అయితే అడుగుతుందా. అదేలా నేను చేసేది అది హీరో వాళ్ళకి తెలుస్తుంది, నాకెలా తెలుసు అనేసి కానీ తను అడుగుతుంది. ఇదిగో చూడు, యాక్చువల్గా దీనికంతా ఇన్ఛార్జ్ హీరోనే, వాడి యొక్క స్టడీ రూమ్లో ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకి సంబంధించింది ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ని కానీ తీసుకొని రాపో, అప్పుడు దాన్ని కొడుకుని కాపాడగలవు అనేసి కాల్ని కానీ కట్ చేసేస్తారా. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదనమాట. తను కానీ చాలా భయపడుతూ హీరో రూమ్ని అయితే వెతుకుతా ఉంది. అక్కడైతే ఒక మెయిడ్ కానీ వస్తారా, తనతో కానీ హీరోయిన్ అయితే అడుగుతుందనమాట, నిన్న పెళ్లిలో హీరో అయితే నాకు హెల్ప్ చేశాడు కదా, కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి, తన రూమ్ ఎక్కడ ఉంది అనేసి. దానికి ఆ మెయిడ్ లేడీ కానీ ఇదిగోండి ఆ రూమే మీరు వెతికే రూము, వెళ్ళండి అనేసి కానీ చెప్తారా. హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే హీరో రూమ్లోకి వచ్చేస్తుంది. తను కానీ అన్ని చోట్ల అయితే ఆ ఫైల్ దొరుకుతుందా అనేసి వెతుకుతా ఉందా. అలాంటప్పుడుదా హీరోయిన్ కానీ హీరో యొక్క ఫోటోను అయితే చూసేస్తుందన్నమాట. 5 సంవత్సరాలకు ముందు తనతో గడిపింది హీరోనే అన్న విషయం హీరోయిన్ కానీ బాగా తెలుస్తా ఉంది. అంటే నేను హీరో వాళ్ళ అన్ననేదా పెళ్లి చేసుకున్నానా అన్నట్టు ఆలోచిస్తా ఉంటుందా. అంత లోపల హీరో వచ్చే సౌండ్ కానీ హీరోయిన్ కి అయితే వినపడుతుందన్నమాట. వెంటనే హీరోయిన్ కానీ తన ఫేస్ అయితే కవర్ చేసుకునేసి అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. హీరో కానీ అక్కడికైతే వచ్చి, నువ్వు నా రూమ్ లో ఏం చేస్తా ఉన్నావు అంటాడా. అదేమీ లేదు, నేనైతే ఇక్కడ కొత్త కదా, నాకు రూమ్ తెలియకుండా తప్పుగా మీ రూమ్ లో కానీ ఎంట్రీ అయిపోయాను అనేసి చెప్తుందా. హీరో కానీ హీరోయిన్ అయితే స్టాప్ చేసి, ఇదిగో చూడు, నీకు మా అన్నకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా తీసుండకపోవచ్చు, అయినప్పటికీ నువ్వుదా ఈ ఇంటి యొక్క కోడలివి, నా యొక్క వదినవి, అది మాత్రమే కాకుండా నీ గురించి నేనైతే చాలా విన్నాను. యాక్చువల్గా నువ్వైతే డబ్బు కోసం ఏమైనా చేసే అమ్మాయి వంట కదా, నీకు ఒక కొడుకుగానే ఉండాడనేసి
అనేసి విన్నాను. అదంతా నాకు అనవసరం. చూడు, మా అన్న అయితే బంగారం, తనని చూసుకోవడం మాత్రమే నీ యొక్క బాధ్యత. అది కాకుండా నువ్వు మా అన్నని చీట్ చేయాలనుకున్నావు అనుకో, ఆ తర్వాత జరిగే ప్రమాదానికి నేను కారణం కాదు అంటాడా. పర్వాలేదండి, మీరు కానీ అందరిలాగే అందరి మాటలు వినేసి నన్ను ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉన్నారు కదా, అయినప్పటికీ మీరు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి అక్కడ నుంచి కానీ హీరో వాళ్ళ అన్న రూమ్కి అయితే వచ్చేసి ఒకటే ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కొడుకుకి నాన్న హీరో వాళ్ళ అన్ననే పెళ్లి చేసుకునేసి ఇదే ఇంట్లో అయితే ఉంటున్నాము. ఒకవేళ వాడు నన్ను కనిపెట్టేస్తే ఏం చేసేది? వాడికి నేనైతే గుర్తుండానా లేదా? ఒకవేళ గుర్తుంటే, అది కాకుండా వాడికి కొడుకు ఉండాడన్న విషయం తెలిస్తే నా కొడుకుని గానే వాడైతే లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి నేను ఎవరన్నది హీరోకి తెలియకుండా చూసుకోవాలి అనేసి హీరోయిన్ గానే అనుకుంటా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ ని నిద్రలో నుంచి లేపేదే వాళ్ళ స్టెప్ మామ్దా అన్నమాట. ఇప్పుడు కానీ కాల్ చేసి, ఇదిగో చూడు, నేనైతే మీ ఇంటి పక్కన ఉండే ఒక కాఫీ షాప్లో కానీ ఉంటున్నాను, నువ్వే ఇక్కడికి వస్తావా లేకపోతే నేనే నిన్ను వెతుక్కొని వచ్చేదా అంటుందా. లేదు లేదు, నేనే వస్తాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే స్టెప్ మామ్ని మీట్ అవ్వడానికి ఆ కాఫీ షాప్కి కానీ వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, మీరు అడిగినటువంటి డాక్యుమెంట్ అయితే తన రూమ్లో ఎక్కడ కానీ కనపడలేదు, అది చాలా వాల్యుబుల్ అయ్యిందేమో, తను ఎక్కడ పెట్టుండాడో నాకు తెలియదు అంటుందా. ఇదిగో చూడు, నేను నీకు ఇంకో 1 వీక్ అయితే టైం ఇస్తాను, అంత లోపల నువ్వు కానీ ఆ డాక్యుమెంట్ని అయితే తీసుకొని వచ్చి నా దగ్గర ఇవ్వాలి. లేదనుకో నీ కొడుకుకి హార్ట్ సర్జరీకి డబ్బులు ఇవ్వను, నీ కొడుకుని నీ దగ్గర ఇవ్వను, నీ ఇష్టం. ఆ డేటా ఇస్తే నీ కొడుకుని కానీ నువ్వైతే కాపాడుకోవచ్చు అనేసి తను కానీ వాన్ చేసేసి హీరోయిన్ని అక్కడ నుంచి వెళ్ళిపోతారా. ఇటు పక్క హీరోనే చూపిస్తారు. హీరో కానీ ఆఫీస్కి అయితే బయలుదేరుతా ఉంటాడనమాట. అప్పుడు కానీ హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా అనేసి అసిస్టెంట్తో కానీ అడుగుతాడా. వాడు కానీ లేదు బాస్ అంటా ఉంటాడనమాట. ఆ విధంగా వాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు హీరోయిన్ని క్రాస్ చేసుకుంటూదా వెళ్తారు. హీరో అయితే హీరోయిన్ని చూసేస్తాడనమాట. హీరోయిన్ కానీ హీరోని అయితే చూసేసింది. హీరోకి అయితే ఒకటే సంతోషం, కాకపోతే హీరోయిన్కి ఒకటే భయం, ఎలాగైనా ఇక్కడ నుంచి పారిపోరా స్వామి అన్నట్టు హీరోయిన్ అయితే అక్కడ నుంచి పరుగులు తీసుకుంటూ వస్తుందా. సడన్ గా ఒక కార్ని కానీ గుద్దేలాగా పోతుందన్నమాట. ఆ కార్ వాడు కానీ హీరోయిన్ అయితే ఒకటే తిడతా ఉంటాడా. అంత లోపల హీరో కానీ అక్కడికి వచ్చి, ఈ రోజు నేను మంచి మూడ్లో ఉన్నాను, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోనేసి అతన్ని కానీ అక్కడ నుంచి తరిమేసి హీరోయిన్ చేయబట్టుకునేసి బరబరా లాక్కొని వచ్చేస్తా ఉంటాడనమాట. ఇదిగో చూడు, 5 సంవత్సరాలకు ముందు నువ్వు నన్ను అయితే యూజ్ చేసుకునేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ పారిపోదాం అనేసి ట్రై చేస్తా ఉన్నావా అంటాడు. హీరోయిన్ కానీ నీకు నేను గుర్తున్నానా అంటుంది. గుర్తు లేకుండా 5 సంవత్సరాలకు ముందు నువ్వు వచ్చి నా దగ్గర హెల్ప్ అడిగావు, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నేనైతే నిన్ను ఇంకా మర్చిపోలేదు అనేసి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ కొంచెం సేపు తర్వాత ఆలోచిస్తుంది. వాడైతే చెప్పుంటాడు కదా, నువ్వు అయితే వచ్చి మా అన్నకి కానీ సేవ చేయాలి అనేసి. అది గుర్తు వచ్చేసరికి హీరోని కానీ అటుపక్క అయితే తోసేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుతూ ఉంటుందా. వెనకాలే వచ్చి హీరో కానీ హీరోయిన్ అయితే అటే తీసుకుంటాడనమాట. ఇదిగో చూడు, 5 సంవత్సరాల ముందు పారిపోయినట్టు మళ్ళీ పారిపోదాం అనేసి ట్రై చేయకు, అంత ఈజీగా నేను నిన్ను వదలను అనేసి తన కార్ లోపలికి కానీ తీసుకొచ్చేస్తాడా. మళ్ళీ కార్లోకి తీసుకొచ్చినవే ఏవరా చేయబోతావు అంటుందన్నమాట. ఏం ఆలోచిస్తా అన్నావు, 5 సంవత్సరాలకు ముందు నువ్వు నన్ను తినేసి వెళ్ళిపోయావు అంటాడు. ఇదిగో చూడు, అక్కడ విక్టిమ్ నేను, నువ్వుదా నన్ను తినేసి వెళ్ళావు అనేసి హీరోయిన్ కానీ చెప్తుందనమాట. ఒకరి గురించి ఒకరు కానీ తెలుసుకోవాలనేసి నేను ఎవరో తెలుసా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడా. నువ్వెవరు అనేసి నాకు బాగానే తెలుసు అంటుందనమాట. ఎలా అంటే, ఇందాక అసిస్టెంట్ చెప్పాడు అంటుందా. నేను ఇందాక బాస్ గురించి ఏమీ చెప్పలేదు అనేసి కానీ వాడు చెప్తాడా. హీరో కానీ తన పేరు అయితే చెప్తాడనమాట. నా పేరు అయితే షెన్ హూయి అనేసి. దాంతో హీరోయిన్ని కానీ ఇంట్రడ్యూస్ చేయమంటాడు. తన నేమ్ అడుగుతాడు. హీరోయిన్ అయితే చెప్పలేదా. సరే అనేసి తన యొక్క ఫోన్ని కానీ బలవంతంగా అయితే తన పర్మిషన్ లేకుండా తీసుకునేసి తన యొక్క నెంబర్ అయితే వీడు తీసుకునేసి వీడి నెంబర్ని కానీ హీరోయిన్ ఫోన్లో అయితే సేవ్ చేసి ఇస్తాడనమాట. అయిపోయిందా, నేను కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోకి ఒకటే సంతోషం అన్నమాట. హీరోయిన్ కానీ దూరంగా వచ్చి తన ఫోన్ అయితే చెక్ చేస్తుందా. హీరో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చి ఉంటాడనమాట. డిలీట్ చేయడానికి పోతుంది. డిలీట్ చేసావనుకో నిన్ను చంపేస్తాననేసి మెసేజ్ పెట్టుంటాడనమాట. కాబట్టి హీరోయిన్ కానీ డిలీట్ చేయలేదు. అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వస్తుందనమాట. వాళ్ళ అత్తమ్మతో హీరో అసిస్టెంట్ కానీ హీరో అయితే 5 సంవత్సరాలుగా వెతుకుతా ఉంటాడు కదా, ఆ అమ్మాయిని కానీ కనిపెట్టేశాడు. మీరు కానీ త్వరగానే కోడల్ని అయితే సంపాదించబోతారు అనేసి సంతోషపడుతూ ఉంటాడా. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మకైతే ఒకటే సంతోషం అన్నమాట. గురూజీ చెప్పినట్టే మొత్తం కానీ జరుగుతూ ఉంది. హీరోయిన్ వచ్చిన నేరం మా ఇంట్లో మొత్తం కానీ మంచిగానే జరుగుతూ ఉంది అనేసి హీరోయిన్ గురించి మంచిగానే అనుకుంటారు. హీరోయిన్ కానీ లోపలికైతే వచ్చి, మేడం నేను కానీ వచ్చేసాను అంటుందా. ఏంది మేడం, ఇదిగో చూడు, నువ్వు నా పెద్ద కోడలువి కాబట్టి నన్ను ఇకపై
పైనుంచి అమ్మ అనేసిదా పిలవాలి అంటారా. హీరోయిన్ కానీ సరే అమ్మ అనేసి చెప్తుంది అనమాట. దాంతో వాళ్ళ అమ్మ కానీ యాక్చువల్గా షన్ ఫ్యామిలీ తరపున అయితే ఒక బర్త్డే పార్టీ కానీ జరగబోతుందంట వీళ్ళ అంకుల్ది. కాబట్టి మనం కానీ ఆ పార్టీలో అయితే అటెండ్ అవ్వాలి, నువ్వు కానీ రావాలి అంటారా. హీరోయిన్ కానీ అడుగుతుంది హీరో అయితే ఆ పార్టీకి వస్తాడా అనేసి. వాడైతే ఇలాంటి పార్టీకి అంతా రాడు అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే చెప్తారు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ వాళ్ళ అత్తమ్మతో పాటు ఆ బర్త్డే పార్టీకి అయితే వచ్చుంటారా. అక్కడ ఉండే కొంతమంది అమ్మాయిలు కానీ హీరోయిన్ గురించి అయితే చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇదైతే పెళ్లికి ముందే ఎవరితోనో బిడ్డను కానీ కనుండాది. అది కాకుండా పెళ్లి రోజు అయితే ఒక పెద్ద పంచాయతీనే పెట్టింది. ఇలాంటిదంతా సిగ్గే లేకుండా షన్ ఫ్యామిలీలోకి వచ్చిండది. ఇప్పుడు కానీ చూడు ఈ బర్త్డే పార్టీలోకి అయితే వచ్చిండది అనేసి తన చెవుల్లో వినపడేటట్టే మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ కానీ దీన్ని వినేసి సైలెంట్ గానే ఉంటుంది. ఆ టైంలో అయితే వాళ్ళ స్టెప్ మామ్ కానీ మెసేజ్ అయితే పెడతారనమాట. నువ్వు ఆ డేటాని ఇస్తావా లేదా, నీకు గుర్తుందా లేదా అనేసి. హీరోయిన్ కానీ దానికైతే రిప్లై ఇస్తూ ఉంటుందా. ఆ టైంలో అయితే హీరో కానీ తనకైతే కాల్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ వాళ్ళ స్టెప్ మామ్ అనుకునేసి కాల్ని కానీ అటెండ్ చేస్తుంది. హీరో కానీ పర్వాలేదైనా కాల్ని అటెండ్ చేయవనుకున్నాను, అటెండ్ చేసేసావు, సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను కానీ నీ దగ్గరికి రావాలి అంటాడా. హీరోయిన్ అయితే సమాలిస్తూ ఉంటుంది అనమాట. పక్కన ఉండే వాళ్ళు కానీ ఈ 5 స్టార్ హోటల్ యొక్క నేమ్ అయితే చెప్పి ఇక్కడైతే సూపర్గా ఉంది కదా అనేసి మాట్లాడుతూ ఉంటారా. హీరోకి కానీ తెలిసిపోయింది అనమాట హీరోయిన్ ఎక్కడ ఉండదు అనేసి. వెంటనే కానీ వాడైతే అక్కడ నుంచి హీరోయిన్ని వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్నే చూపిస్తారనమాట. హీరోయిన్ దగ్గరికి అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు కానీ వచ్చి తన మీద అయితే కావాలనేసి ఆ డ్రింక్స్ని కానీ పోస్తారా. హీరోయిన్ డ్రెస్ అంతా తడిచిపోయింది. వాళ్ళు కానీ అయ్యో నీ డ్రెస్ అంతా డర్టీ అయిపోయిందా, పర్వాలేదులే నువ్వే ఒక డర్టీ అమ్మాయివే కదా కాబట్టి డ్రెస్లో ఏముంది చెప్పు అనేసి ఇద్దరు కానీ నవ్వుకుంటా ఉంటారా. హీరోయిన్ అయితే గమ్మనే ఉంటుందా. తను కానీ డ్రింక్స్ని అయితే తీసి ఆ అమ్మాయి మీద కానీ పోస్తుంది అనమాట. ఆ వైట్ డ్రెస్ అమ్మాయి కానీ డ్రెస్ అయితే తడిచిపోతుంది. ఇప్పుడు ఈ బ్లూ డ్రెస్ వేసుకొని ఉండదు కదా ఆ అమ్మాయి అయితే ఒకటే అరుస్తా ఉందనమాట. ఇదిగో చూడు ఈ అమ్మాయి షన్ ఫ్యామిలీ యొక్క గెస్ట్తో ఇలాదా నడుచుకుంటావా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అంటుందా. దానికి హీరోయిన్ కానీ నేనైతే షన్ ఫ్యామిలీ యొక్క కోడలు, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ని ముందు మీరు ఇచ్చారా అనేసి అడుగుతుందా. అయ్యో రా స్వామి, ఈ అమ్మాయి అయితే షన్ ఫ్యామిలీకి పెళ్లి చేసుకొని వచ్చేసిందంట. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ తెలుసు మీ హస్బెండ్ అయితే నీకు పెళ్ళే చేయలేదు, నువ్వు ఏదో ఫార్మాలిటీస్ చేసేసి నువ్వు షన్ ఫ్యామిలీలో వచ్చేసావన్నంత మాత్రాన నువ్వు షన్ ఫ్యామిలీ యొక్క కోడలు అయిపోవు, నీకు ఆ అర్హత కానీ లేదు అనేసి వాళ్ళైతే నానా మాటలు తిడతా ఉంటారా. ఆ టైంలో హీరో కానీ ఆ పార్టీ లోపలికి అయితే వస్తాడనమాట. వీళ్ళైతే హీరోని కానీ అక్కడ చూసేశారు. రా నిన్నైతే తీసుకొని వెళ్ళి మా అన్న దగ్గరే వదులుతాను, ఖచ్చితంగా వాడైతే నీకు పనిష్మెంట్ ఇచ్చి ఇంటిలో నుంచి బయటకైతే గెంటేయాలి, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఈ విధంగా చేస్తావు అనేసి హీరోయిన్ కానీ లాక్కొని వచ్చి హీరో మీద అయితే తోస్తారనమాట. హీరో కానీ తననైతే పట్టుకునేసి ఇప్పుడు మళ్ళీ ఏం ట్రిక్స్ అయితే యూస్ చేస్తా ఉన్నావు అంటాడు. హీరోయిన్కి అర్థం కాలేదనమాట. నువ్వు నా రూమ్లోకి ఎంట్రీ అయ్యావు కదా, ఏదో తెలియకుండా వచ్చాను అన్నావు కదా, కాదు నువ్వైతే నా మెయిడ్ దగ్గర అడిగేసే నా రూమ్లోకి వచ్చావు నన్ను సెడ్యూస్ చేయడానికి, ఆ విషయం అయితే నాకు తెలియదు అనుకుంటా అన్నావా, ఇటు పక్క తిరిగి సమాధానం చెప్పు అనేసి హీరోయిన్ని తిప్పుతాడా. హీరోయిన్ నా మొహం చూపిండ్రా నీకు అన్నట్టు ఉంటుంది, నీకు కొంచెమైనా మర్యాద ఉందా, వాడు అడుగుతా అన్నాడు, వాడి మొహం చూసి వాడి దగ్గర సారీ అడుగుతా ఉన్నావా అనేసి వాళ్ళ అత్తమ్మ అయితే అరుస్తారనమాట. వెంటనే హీరోయిన్ కానీ మాస్క్ అయితే వేసుకునేసి తిరుగుతుందా, ఏందది తీ అనేసి కానీ వాళ్ళ అత్తమ్మ తిడతారు. అదేమీ లేదు నాకు కొంచెం కోల్డ్ అయ్యి ఉండదు, పార్టీలో కొంతమందికి అయితే కోల్డ్ అయిపోతుంది కదా అందుకే నేను కానీ కొంచెం సేఫ్టీగా ఉంటున్నాను అనేసి కానీ సమాలిస్తుంది అనమాట. హీరోకి అయితే మండుతా ఉంది, హీరోయిన్ని బెరబెర ఈడ్చుకొని వస్తాడనమాట. ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ కానీ చెప్పేశాను, నువ్వు నా వదినవి, నా అన్న యొక్క వైఫ్వి, దాన్ని మించి నువ్వు నా దగ్గర ఏదైనా ట్రిక్స్ని యూజ్ చేయాలనుకున్నావు అనుకో ఆ తర్వాత నువ్వు షన్ ఫ్యామిలీలో ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనేసి ఫీల్ చేసేటట్టు ఉంటుంది అంటాడా. హీరోయిన్ కానీ అవునరా స్వామి నేనైతే షన్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవాలనేసి ఎగిరాను చూడు, నాకు ఆశయం లేదు, అంతకు మించి నిన్ను సెడ్యూస్ చేయాలనేసి నాకేం కర్మ పట్టలేదు అనేసి హీరోయిన్ కానీ వాడిని తిట్టేసి ఆ పార్టీలో నుంచే బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ డ్రెస్ అంతా కానీ చేంజ్ చేసుకునేసి లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కానీ అదే ఆలోచిస్తూ ఉంది. రాను మనం అయితే హీరో దగ్గర నుంచి కోపాన్ని పొందుతా ఉన్నాము, వాడికి మన ఐడెంటిటీ తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవ్వబోతాడో అనేసి. అదే లిఫ్ట్లోకి హీరో కానీ వస్తాడా, హీరోయిన్కి అయితే మెసేజ్ పంపుతూనే వస్తాడనమాట. సడన్గా ఆ లిఫ్ట్ కానీ బ్రేక్ డౌన్ అయితే అవుతుంది, ఇద్దరు కానీ ఫుల్గా భయపడిపోతా ఉన్నారు. ఆ టైంలో అయితే హీరోకి చీకటిని చూస్తే ఒకలాగా భయపడుతూ ఉంటాడా. వీడికైతే ఇది ఒక ఫోబియా లాగే ఉందనమాట. వీడు కానీ ఒక మూలన అయితే గుండెని పట్టుకునేసి కూర్చుంటాడా. హీరోయిన్ కానీ వచ్చి చూస్తుంది, వాడైతే శ్వాసను పీల్చుకోవడానికి చాలా కష్టపడతా ఉంటాడనమాట. ఇంకా ఆలస్యం చేస్తే వాడి ప్రాణమే పోతుంది అనేసి హీరోయిన్ కానీ తన మాస్క్ని అయితే తీసేసి హీరోకి కానీ తన కిస్ ద్వారా అయితే శ్వాసని ఇస్తూ ఉంటుందన్నమాట. హీరో కానీ చూస్తాడు, హీరోయిన్ని చూసిన వెంటనే మళ్ళీ నువ్వైతే నా దగ్గరికి వచ్చేసావా అనేసి హక్ చేసుకుంటాడు. దాంతో తను కానీ
ఆ ఒక్క నైట్ నీకు ఇంకా కానీ గుర్తుందా అంటుందా. ఇదిగో చూడు ఆ ఒక్క నైట్ నా జీవితంలో ఎంత ఇంపార్టెంటో తెలుసా, నేనైతే నిన్ను ఎప్పటికీ కానీ మర్చిపోలేను, నేను నిన్ను అంతగా ప్రేమిస్తా ఉన్నాను అనేసి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తాడనమాట. అంతటితో ఆగకుండా హీరోయిన్ యొక్క మెడకాయ మీద ఎంతగాని కిస్ చేస్తూ తన మెడ మీద అయితే బాగా కొరికి పెట్టేస్తా ఉంటాడనమాట. ఆ టైంలో సడన్ గా లిఫ్ట్ కానీ బాగా షేక్ అవుతా ఉంటుందా. ఇద్దరు భయపడుతూనే ఉంటారు. హీరో కానీ నువ్వేం భయపడుకోనేసి హీరోయిన్ ని హక్ చేసుకుంటూ సడన్ గా వాడైతే మైకం వేసేస్తాడు. హీరోయిన్ కానీ వాడిని లేపుతా ఉంటుందా. ఆ టైంలో అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ ఆ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఫోన్ కి సెండ్ చేస్తాడు. హీరోయిన్ కానీ దాన్ని అయితే చూస్తుంది. తన కొడుకుని కాపాడడం కోసం దీన్ని మనం ఎలాగైనా తీయాల్సిందే అనేసి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కానీ తన ఫోన్ లో అయితే ఫోటో తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత హీరోని కానీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడా. చూసిన వెంటనే హీరోయిన్ ని కానీ పిలిచి తను బాగా టైట్ గా హక్ చేసుకుంటాడు. హీరోయిన్ కానీ అడుగుతుంది, నా మీద నీకు ఎలాంటి కోపం లేదా అనేసి. నేనెందుకు నీ మీద కోపపడిపోతాను, నిజానికి నువ్వైతే నన్ను కాపాడావు, ఇందులోనే తెలుస్తా ఉంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అనేసి. ఇంకా కానీ మనం అయితే దీన్ని ఆలస్యం చేయకూడదు, మనం కానీ అందరిలాగా అయితే ప్రేమిస్తూ మన జీవితాన్ని కపుల్ లాగా చాలా సంతోషంగా గడుపుతాము అనేసి. ఇది వాళ్ళ అన్న యొక్క వైఫ్ అనేసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడా. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, ఇంత మాట్లాడుతూ ఉన్నావే, నాకు ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే లేకపోతే నాకు హస్బెండ్ ఉంటే అంటుందా. ఏంది నీకు పెళ్ళైపోయిందా అనేసి షాకింగ్తో. అయినా కానీ పర్వాలేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడిని బ్రేకప్ చేసుకో, హస్బెండ్ ఉంటే వాడిని డివోర్స్ చేసుకో, కాకపోతే నేను మాత్రం నిన్నైతే వదులుకోలేను, నువ్వు నాకు మాత్రమే సొంతం అనేసి కానీ వీడు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ, ఇదిగో చూడు నేను ఎవరు అనేసి తెలిస్తే నువ్వు ఈ విధంగా అంతా మాట్లాడవు అంటుందా. నువ్వు ఎవరై ఉన్నా కానీ నాకు పర్వాలేదు, సరే నువ్వెవరో నాతో చెప్పు అంటాడని. హీరోయిన్ కానీ వీడితో మొత్తం నిజాన్ని అయితే చెప్పేద్దాం అనేసి తను కానీ చెప్పడానికి అయితే వస్తుందా. ఆ టైంలో అయితే వాళ్ళ స్టెప్ మామ్ కానీ కాల్ చేస్తుంది అనమాట. కాల్ అటెండ్ చేస్తే ఆ లేడీ అయితే ఒకటే అరస్తా ఉంది. ఇదిగో చూడు నేను నీకైతే 1 వీక్ టైం ఇచ్చానా, ఆ 1 వీక్ అయితే అయిపోయింది, నువ్వు ఇంకా కానీ డేటాని అయితే తీసుకొని వచ్చి ఇవ్వలేదు, నీ కొడుకు కావాలా వద్దా, ఇప్పుడు నువ్వు డేటాని తేలేదనుకో నీ కొడుకుని నేనే చంపేస్తాను అంటుందా. అలాగంతా చేయకండి, నేను వస్తా ఉన్నాను అనేసి హీరోయిన్ కానీ కాల్ ని కట్ చేస్తుంది. ఇప్పుడు హీరో కానీ ఏం చెప్తాడంటే, ఇదిగో చూడు నువ్వు ఎవరు అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరై ఉన్నా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవడం అయితే అసలు మారదు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అనేసి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ వీడితో ఏం చెప్పేదనేసి అర్థం కాకుండా ఆ తర్వాత చెప్తుంది, ఇదిగో చూడు నేనైతే రేపు నైట్ నిన్ను కానీ మీట్ అవుతాను, అప్పుడు మొత్తం నిజాన్ని కానీ నేనైతే చెప్తాను అనేసి. ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది అనేసి అక్కడ నుంచి కానీ బయలుదేరి వెళ్ళిపోతుంది. హీరో ఏమనుకుంటాడంటే రేపు వ్యాలంటైన్స్ డే అంట, కాబట్టి హీరోయిన్ మనల్ని యాక్సెప్ట్ చేసింది, అందుకే రేపు మనల్ని మీట్ అవ్వమంటా ఉంది అనేసి చాలా సంతోషపడతా ఉంటాడు వీడైతే. హీరోయిన్ కానీ ఫోటో తీసిన డేటాని అయితే తీసుకొని వచ్చి వాళ్ళ స్టెప్ మామ్ తో కానీ, ఇదిగో చూడండి మా కొడుకునైతే బయట వదలండి, అప్పుడు నేను కానీ ఈ డేటాని అయితే మీ దగ్గర ఇస్తాను అంటుందా. దానికి ఆ లేడీ కానీ, నువ్వు డేటాని తెచ్చావు అనేసి నేను ఎలా నమ్మేది, నేనైతే నీ కొడుకుని అంత ఈజీగా వదలను అంటుందా. నువ్వు వదిలితేదా నేను ఈ డేటాని నీతో ఇస్తాను, నీకు అవసరమా నాకు అవసరమా అనేసి హీరోయిన్ కానీ బెదిరిస్తుందా. దాంతో వేరే ఆప్షన్ లేకుండా హీరోయిన్ కొడుకుని కానీ బయటకి అయితే వదులుతారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడిని హక్ చేసుకునేసి అమ్మ వచ్చేసింది నువ్వేం బాధపడుకునేసి కానీ వాడిని బుజ్జగించేస్తుంది. స్టెప్ మామ్ కానీ నా డేటాని పంపిస్తావా అనేసి కానీ అడుగుతుందా. హీరోయిన్ కానీ మీ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేశాను చూడండి అంటుందన్నమాట. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఆ డేటాని సేకరించిన వెంటనే తనకైతే ఇది అసలు నచ్చలేదన్నమాట హీరోని ఏమార్చడం, కాబట్టి అందులో ఉండే అమౌంట్ ని కానీ మార్చేస్తుంది హీరోయిన్. ఇదే ఒరిజినల్ డేటా అనుకునేసి ఈ లేడీ అయితే ఒకటే సంతోషపడిపోతా ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ తన కొడుకుని అయితే పిలుచుకొని వెళ్ళొచ్చు అనేసి ఈ లేడీ కానీ చెప్తుందా. కాకపోతే హీరోయిన్ తన కొడుకుని తన అత్తమ్మ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళలేదన్నమాట ఈ పరిస్థితుల్లో, కాబట్టి తన ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి హీరోయిన్ కానీ తన ఇంటికి అయితే వస్తుందా. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళ అత్తమ్మ మళ్ళీ ఏదో పంచాయతీ అయితే పెట్టుండది, తనైతే ఆ పార్టీలో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందంట. నీకెంత ధైర్యమే, నువ్వు ఇదేదన్నా పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేసి ఒకటే అరస్తా అంటారా. అలా కాదు, నాకైతే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నన్ను కానీ క్షమించండి, ఇకపైన ఇలా చేయను అంటుందా. సరే పోతే పోనీలు అనేసి ఒక్కసారి క్షమిస్తాను అనేసి కానీ ఈ లేడీ చెప్తా ఉంటుంది. అప్పుడు చూసేస్తారనమాట. హీరో కానీ తన భుజం మీద అయితే బాగా కొరుక్కుంటాడు కదా, ఆ మార్క్ని కానీ చూసేసి ఈసారి ఎవరితో తిరిగావే నువ్వు, నా కొడుకుని పెళ్లి చేసుకునేసి ఎవరితో పడితే వాడితో తిరుగుతా ఉన్నావా అనేసి అరస్తారా. అలాగంతా లేదు అత్తమ్మ అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. వీడు కానీ ఇంటికి అయితే వస్తా అంటాడనమాట. హీరోయిన్ కానీ రేపైతే మీట్ అవుదాం అనేసి చెప్పుంటుంది కదా, తనకి సర్ప్రైజ్ చేద్దాం అనేసి వీడు కానీ ఒక పెద్ద రెస్టారెంట్ అయితే బుక్ చేయమనేసి అసిస్టెంట్ తో కానీ చెప్పి ఇంటి లోపలికైతే వస్తా ఉంటాడు. లోపల హీరో వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ ని బాగా దంచుతా ఉంటారు. అసలు నువ్వు ఇందాక తిరిగింది ఎవరితోనో
చెప్పు, వాడు ఎవడో చెప్పు అనేసి హీరోయిన్ అయితే ఒళ్ళంతగానే వాచిపోయేటట్టు కొట్టుంటారా. హీరో కానీ లోపలికైతే వస్తాడు. ఏమైంది, ఎందుకు అమ్మ ఇలా రియాక్ట్ అవుతా ఉంది అనేసి మేడుతో కానీ అడుగుతాడా. ఆ మేడు కానీ జరిగిందంతా చెప్తారనమాట. ఇప్పుడు అంతటితో ఆగట్లేదు. హీరో వాళ్ళ అమ్మ అయితే ఆల్రెడీ హీరోయిన్కి అయితే గాయం తగిలి ఉంటుంది కదా, దాని మీద అయితే సాల్ట్ వాటర్ కానీ తీసుకొని వచ్చి ఆ గాయం మీద పోస్తారా. పాపం హీరోయిన్ అయితే ఆ నొప్పికి బాగా ఏడుస్తా ఉంది. హీరోదా వచ్చి వాళ్ళ అమ్మని కానీ స్టాప్ చేస్తాడు. ఇందాక తను తిరిగింది ఎవడో వాడిని కానీ చెప్పమని చెప్పు అనేసి హీరో వాళ్ళ అమ్మ కానీ అడుగుతారా. నేను ఎవరితోనూ తిరగలేదు అనేసి హీరోయిన్ కానీ చెప్తుందనమాట. నీకెంత ధైర్యమే అనేసి మళ్ళీ కానీ వాళ్ళ అమ్మ కొట్టడానికి వెళ్తారా. హీరోదా తన కర్రని కానీ లాక్కునేసి అమ్మ చాలు, తన్ని కానీ ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళండి అనేసి కానీ ఆ మేడుతో చెప్పి పంపిస్తాడా. అప్పుడు హీరో కానీ గమనిస్తాడనమాట. తన యొక్క భుజం మీద అయితే వీడు కొరికిన మార్క్ని వీడు కానీ వచ్చి చూస్తాడు. హీరోయిన్ అయితే తన మొహమే చూపినంటుందా. వీడైతే లాగి చూస్తాడనమాట. వెతికే అమ్మాయే తన వదిన అన్న విషయాన్ని కానీ చూసేస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ సైలెంట్ గా ఉంటుందన్నమాట. ఆటంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను ఏమారుస్తూ నాతో కానీ ఆడుకుంటా ఉన్నావా అంటాడు. అలా కాదు అంటుందా. ఆ టైంలో అయితే హీరో కానీ తన అసిస్టెంట్ అయితే కాల్ చేస్తాడు. ఆ రోజు లిఫ్ట్ లో జరిగిన మొత్తం సీసీటీవీ వీడియో కానీ వచ్చిండేది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే మీ యొక్క ఫైల్ మొత్తాన్ని కానీ ఫోటో అయితే తీసుకొని ఉండేది, మిమ్మల్ని కానీ ఏమార్చింది అనేసి చెప్తారా. హీరో కానీ నన్నైతే ఎవరో ఫాలో చేయకండి అనేసి హీరోయిన్ చేయి పట్టుకునేసి బరా ఈడ్చుకునేసి తన రూమ్ లో కానీ వచ్చేస్తాడనమాట. ఇదిగో చూడు, నేను ఎవరు అన్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ నువ్వు నాతో ఆడుకుంటా ఉన్నావా ఇన్ని రోజులు, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటా ఉన్నావు అంటాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి నేను మిమ్మల్ని ఏమార్చాలనేసి అనుకోలేదు అంటా ఉంటుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, లిఫ్ట్ లో అయితే నువ్వు నా మీద ప్రేమతో ఉన్నావు, పర్వాలేదు మన మీద ఫీలింగ్స్ వచ్చినట్టుంది అనేసి అనుకున్నాను, కాకపోతే నువ్వు నా యొక్క డేటాని కానీ దొంగతనం చేస్తున్నావు, అసలు నువ్వు ఏందా ఆలోచిస్తున్నావు నా గురించి అనేసి వీడైతే బాగా బెదిరిస్తా ఉంటాడా. హీరోయిన్ అయితే ఆల్రెడీ కానీ సావు దెబ్బలు తినుంటుంది కదా, ఇప్పుడు వీడి మీదే పడిపోయి ఇదిగో చూడండి ఆ రోజు అయితే నేను మిమ్మల్ని లిఫ్ట్ లో కాపాడాలని అనుకున్నాను, అదే విధంగా మీ ఫైల్ ని దొంగతనం చేశాను, దానికి ఒక రీజన్ ఉంది అనేసి అంటే మైకం వచ్చి పడిపోతుందా. హీరోదా వెంటనే డాక్టర్ని కానీ పిలిపిస్తాడనమాట. తను కానీ వచ్చి హీరోయిన్ కి ట్రీట్మెంట్ అంతా చేసేసి తనకి ఇప్పుడు పర్వాలేదు, కాకపోతే ఓ 2-3 రోజులు రెస్ట్ అయితే తీసుకొని ఇవ్వండి అనేసి డాక్టర్ గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే హీరో గానీ వాళ్ళ అమ్మతో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా ఉంటాడా. అప్పుడు తనతో కానీ చెప్తాడనమాట. ఇదిగో చూడండి అమ్మా, ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ అయితే ఈ ఇంటి యొక్క కోడలు, తనని మీరు ఇలా ట్రీట్ చేయడం అస్సలు సరిలేదు, తనకి కొంచెమైనా కానీ మీరు రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి అని వాళ్ళ అమ్మతో కానీ చెప్తా అంటాడా. అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ దీన్ని వింటుందనమాట. వాళ్ళ అత్తమ్మ కానీ వచ్చి కూర్చునేసి భోజనం చేయనేసి అరస్తారా. దాంతో హీరోయిన్ కానీ వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ కానీ హీరోతో అయితే అడుగుతారు, అవునరా 5 సంవత్సరాలకు ముందు మీట్ అయిన అమ్మాయిని నువ్వు మళ్ళీ కలిసావనేసి అసిస్టెంట్ అయితే చెప్పాడు, ఇప్పుడు తనతో పెళ్లి గురించి కానీ నువ్వు ఏదైనా డిస్కషన్ చేసావా అనేసి అడుగుతా ఉంటుందా. హీరో కానీ తనకైతే ఆల్రెడీ పెళ్ళైపోయింది అంటాడనమాట. ఏంది పెళ్ళైపోయిందా, సరే పర్వాలేదులే, అమ్మాయి అంటే ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంటారా ఏంటి, అది కాకుండా మన అంకుల్ యొక్క కూతురు అయితే రిటర్న్ వచ్చిండదంట, తనని కావాలంటే నేను నీకు సెట్ చేసేదా అంటారా. హీరో కానీ హీరోయిన్ని జలసీగా ఫీల్ అవ్వాలి అనుకునేసి సరే మా మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయితో కానీ నాకు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయాలి అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ వచ్చి హీరో వాళ్ళ అన్నకైతే ఒళ్ళంతా కానీ తుడుస్తూ తనని పక్కనే ఉండి చూసుకుంటా ఉంటుందా. దీన్ని అయితే హీరో కానీ చూస్తాడనమాట. కాకపోతే ఇది వాడికి అస్సలు నచ్చలేదు. చాలా కోపంతో అక్కడ నుంచి కానీ స్టడీ రూమ్కి అయితే వెళ్ళిపోయి హీరోయిన్ కానీ మెసేజ్ చేస్తాడు, నువ్వు త్వరగా నా దగ్గరికి అయితే రా, నీకోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను అనేసి. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వచ్చి ఎందుకు పిలిచారు అనేసి అడుగుతుందా. ఇక్కడికి రా అనేసి పిలుస్తాడా. హీరోయిన్ రాకపోయేసరికి హీరో కానీ వచ్చి తనైతే చేయబట్టి లాక్ చేసేసి ఇదిగో చూడు నువ్వైతే మా అన్నని భలే చూసుకుంటా ఉన్నావు, పర్వాలేదు నువ్వైతే షెన్ ఫ్యామిలీ యొక్క ఒక మంచి కోడలుగా మారిపోతా ఉన్నావా ఏంటి అంటాడా. మీరే కదా చెప్పారు పెళ్లి రోజు మీ అన్నని బాగా చూసుకోవాలనేసి, కాబట్టి నా బాధ్యతనే నేను చేశాను అంటుంది. అది వీడికైతే నచ్చలేదనమాట. హీరోయిన్ కానీ చాలా ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ హీరో పేరు పెట్టి పిలుస్తూ వస్తూ ఉంటుందా. ఇక్కడ ఉంటే సరి కాదు అనేసి హీరోయిన్ కానీ రూమ్లోకి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడండి మీ అమ్మ వేరే వస్తూ ఉన్నారు, మీరు ఏమీ చేయకండి ఇదంతా తప్పు అనేసి. అంత లోపల వాళ్ళ అమ్మ కానీ వచ్చి ఏందిరా లోపల అయితే ఏదో అమ్మాయి సౌండ్ వినపడతా ఉంది అంటుంది. అలాగంటే ఏమీ లేదమ్మా అనేసి వీడు కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడు అనమాట.
అనమాట. పాపం తనైతే భయంతోనే చచ్చిపోతా ఉంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ కానీ డోర్ని అయితే తెరుచుకుంటూ లోపలికి అయితే రావడానికి ట్రై చేస్తుందా. సడన్ గా హీరో కానీ ఆ డోర్ని అయితే లాక్ చేసి నాకు వర్క్ ఉంది, ఆ తర్వాత నేనే వచ్చి మాట్లాడతాను వెళ్ళండి అనేసి పంపించేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ని కానీ తనైతే ఫోర్స్ చేసి కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కానీ వాడిని అయితే తోసేసి చాలా కోపంగా అక్కడ నుంచి కానీ వచ్చేస్తుంది. ఇప్పుడైతే తన కొడుకుని కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొని వచ్చుండది ఆ సర్జరీ కోసమే. సడన్ గా ఈ అబ్బాయి అయితే నాకు కడుపు నొప్పిగా ఉంది అనేసి ఒకటే ఏడస్తా ఉన్నాడు అనమాట. డాక్టర్స్ కానీ అక్కడికైతే వచ్చి తనని ఫుల్ గా చెక్ చేసేసి ఈ అబ్బాయికి వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలి, లేకపోతే కష్టం అంటారా. హీరోయిన్ కానీ నా లివర్ కావాలంటే నేను ఇచ్చేస్తాను అంటుంది. అంటే మొత్తం లివర్ ఇచ్చేయరు, వాళ్ళకి సర్జరీకి కావాల్సినంత మాత్రమే తీసుకుంటారనమాట. కాకపోతే హీరోయిన్ది ఏ గ్రూపు, వాళ్ళ కొడుకుది అయితే బి గ్రూప్ అనమాట, బ్లడ్ గ్రూప్. కాబట్టి డాక్టర్ అయితే వాడి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేటట్టే మీరు కానీ లివర్ డోనర్ని అయితే తీసుకొని రావాలి. కాకపోతే హాస్పిటల్లో కానీ ఎవరూ లేదు, మీరు కానీ వెంటనే బయట నుంచి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కానీ తోడుకొని రండి అంటారా. హీరోయిన్కి వెంటనే గుర్తొచ్చేది హీరో మాత్రమే అనమాట. వాడికి కానీ కాల్ చేస్తుంది. ఇటుపక్క హీరోనే చూపిస్తారు, అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తాడనమాట. హీరోయిన్ వల్ల స్టెప్ మామ్ అయితే ఆ వేలం పాట కానీ పాడుంటుంది కదా, కాకపోతే అందులో ఓడిపోయిందంట. అంటే హీరోయిన్ వాళ్ళకి ఆ డేటా ఇవ్వలేదన్నది కానీ హీరోకి అయితే తెలుస్తుంది. ఇటుపక్క హీరోయిన్ నే చూపిస్తారు. తను కానీ హీరోకి అయితే కాల్ చేసి నేను హాస్పిటల్లో ఉంటున్నాను, త్వరగా కానీ మీరైతే రండి అంటుందా. వీడికి అర్థం కాకుండా పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. హీరో అయితే ఆ సిటీలోనే చాలా పవర్ఫుల్ మ్యాన్, వాడు ఖచ్చితంగా కానీ ఆ లివర్ డోనర్ అయితే ఎక్కడి నుంచి అయినా కానీ తీసుకొని రాగలడు అనేసి హీరోయిన్ కానీ వీడి దగ్గర అయితే హెల్ప్ అడుగుతుందా. కాకపోతే హీరో కానీ అసలు ఆ అబ్బాయి ఎవరు అనేసి కానీ అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ తను నా కొడుకు అంటుందా. హీరో అయితే ఫుల్ షాక్ అన్నమాట. ఏంది నీ కొడుక, అటంటే నీ యొక్క లివర్నే ఇవ్వచ్చు కదా, నువ్వెందుకు నన్ను పిలిచావు అనేసి కానీ అరుస్తాడా. దాంతో హీరోయిన్ కానీ మా ఇద్దరి యొక్క బ్లడ్ గ్రూప్ అయితే మ్యాచ్ అవ్వలేదు, వాడిదైతే బి నాదైతే ఏ అనేసి కానీ చెప్తుందా. హీరోకి అయితే అర్థమైపోయింది ఆ కొడుకు అయితే తన కొడుకే అనేసి, ఎందుకంటే వీడిది కానీ బ్లడ్ గ్రూప్ అయితే బి అన్నమాట. కాబట్టి నేనే లివర్ని కానీ డొనేట్ చేస్తాను, వెంటనే కానీ సర్జరీకి అయితే ఏర్పాటు చేయండి అంటాడా. హీరోయిన్ కానీ అడుగుతుంది మీ అమ్మతో ఒక మాట చెప్పండి, ఆ తర్వాత తను గొడవ అయిపోతుంది అనేసి. ఇదిగో చూడు ముందు ఈ అబ్బాయిని కాపాడాలి, అదిదా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మా అమ్మతో చెప్పడం కాదు అనేసి వీడు కానీ సర్జరీకి అయితే ఒప్పుకునేసి వెళ్తా అంటాడా. హీరోయిన్ అయితే చాలా భయపడతా ఉందన్నమాట తన కొడుకుని చూసి. హీరో కానీ చెప్తాడు నువ్వేం భయపడకు, ఖచ్చితంగా టోంగ్ టోంగ్ అయితే నేను కాపాడుతాను, నేను పక్కనే ఉంటాను కదా అంటాడనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరిని కానీ సర్జరీ రూమ్లోకి అయితే పిలుచుకొని వెళ్ళిపోతారు. బయట ఉండి హీరోయిన్ కానీ దేవుడిని అంతా మొక్కుతా ఉంటుంది. ఆ కొంచెం సేపు తర్వాత డాక్టర్ కానీ బయటకు వచ్చి సర్జరీ అయితే సక్సెస్ అయ్యింది, నాన్న కొడుకు ఇద్దరు కానీ సేఫ్గా ఉన్నారు అన్న విషయాన్ని చెప్తారనమాట. ఆ తర్వాత హీరోయిన్ యొక్క కొడుకు కానీ కళ్ళు తెరుస్తాడా. హీరోయిన్ కానీ వాడితో అయితే కొంచెం సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో హీరో కానీ వాళ్ళ కొడుకు ఉండే రూమ్కి అయితే వస్తాడనమాట. హీరోయిన్ కానీ ఇప్పుడే కదా సర్జరీ జరిగింది, అంత లోపల మీరు ఎందుకు వీల్ చైర్లో ఇక్కడికి వస్తా ఉన్నారు అనేసి కానీ అడుగుతుందా. డాక్టర్ కానీ ఇదే మాట చెప్పుంటాడు, కాకపోతే హీరో కానీ వినలేదనమాట. టోంగ్ టోంగ్ ని చూడడం కోసమే వచ్చాను అంటాడా. ఇప్పుడు ఈ అబ్బాయి కానీ అంకుల్ మీరైతే నాకు హెల్ప్ చేశారు అనేసి విన్నాను, చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు చేసిన హెల్ప్ కి నేను పెద్ద అయ్యాక మీకు డిన్నర్ కొనిస్తాను అనేసి కానీ చెప్తాడా. హీరో కానీ తన చేయిని పట్టుకునేసి నేను కానీ అంతవరకు అయితే వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడనమాట. అంత లోపల నర్సు కానీ అక్కడికైతే వాడి యొక్క పిల్లో బెడ్షీట్ అంతా తీసుకొస్తా అంటారా. ఇదంతా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు అనేసి హీరోయిన్ కానీ అడుగుతుంది. అసిస్టెంట్ కానీ చెప్తాడనమాట బాస్ అయితే ఇప్పుడు టోంగ్ టోంగ్ రూమ్ కే షిఫ్ట్ అయిపోయాడు అనేసి. ఆ బెడ్ పక్కనే వీడి బెడ్ని కానీ వేసుకునేసి ఇక్కడే సెటిల్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు కానీ హీరోయిన్ తో అయితే అడుగుతాడు ఆ రోజుదా మనం ఇద్దరం కానీ కలిసాము, అలాంటప్పుడు నువ్వెందుకు వీటిని కన్నావు, వద్దనుకొని ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా, నీకు నా మీద ఎలాంటి కోపం లేదా అనేసి అడుగుతాడా. ఇదిగో చూడండి వాడైతే నాకు కానీ బిడ్డనే, యాక్చువల్గా వీడు వచ్చిన తర్వాత నా లైఫ్ అయితే చాలా సంతోషంగా మారింది అనేసి కానీ హీరోయిన్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. హీరో కానీ తనైతే లాగి తన బెడ్ మీద అయితే కూర్చోబెట్టుకుంటాడు అనమాట. ఇదిగో చూడు తను ఎవరు అన్నది ఇప్పుడుదా నేనే కనిపెట్టాను, కాకపోతే ఇంకా వాడైతే నేను నాన్న అన్నది అయితే తెలియకుండా ఉన్నాడు, నువ్వైతే వాడికి చెప్పాలనుకుంటా ఉన్నావా లేకపోతే చెప్పకుండానే ఉండి నువ్వు చివరి వరకు నా వదినగానే ఉండాలనుకుంటా ఉన్నావా అనేసి హీరోయిన్ కానీ కిస్ చేస్తా ఉంటాడా. ఆ టైంలో వాళ్ళ అమ్మ కానీ కాల్ చేస్తుందనమాట హీరోయిన్కి. మార్నింగ్ వెళ్ళావు ఇంకా కానీ ఇంటికి రాలేదు, ఎక్కడ తిరుగుతా ఉండవు అనేసి కానీ అరుస్తారా. హీరోయిన్ కానీ ఇదిగో వచ్చేస్తా ఉన్నాను ఆంటీ అనేసి కాల్ని కట్ చేస్తుంది. ఇప్పుడు హీరో కానీ చెప్తాడు నీకు వర్క్ ఉంటే నువ్వు వెళ్ళు, నేను కానీ టోంగ్ టోంగ్ అయితే భద్రంగా చూసుకుంటాను అనేసి. తను కానీ అక్కడ నుంచి బయటకు వస్తే వాళ్ళ స్టెప్ మామ్ అయితే రెడీగా ఉందన్నమాట. హీరోయిన్ కానీ ఆ ఫేక్ డేటాని అయితే ఇచ్చుంటుంది కదా, దానికోసమే గొడవలేస్తా ఉంది. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేసావే అనేసి. హీరోయిన్ అయితే ఈసారి దెబ్బలు తినలేదు, ఆ చెయ్యిని పట్టుకునేసి ఇదిగో చూడండి ఎవరి మీద చేయేస్తా ఉన్నారు, మీకుదా సిగ్గు లేకుండా ఈ పనులంతా చేయమన్నారు అనేసి అరుస్తుందా. ఇదిగో చూడే
నువ్వు షన్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకునేసి వెళ్ళి ఆ కొమలో ఉండేవాడికి సేవలు చేసినంత మాత్రాన నువ్వు షన్ ఫ్యామిలీ యొక్క కోడలు అయిపోవు. ఏదో ఒక రోజు వాళ్ళు కానీ నిన్నైతే బయటికి గెంటేస్తారు చూడు అంటుందా. నన్ను బయటికి గెంటేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకునేసి వెళ్ళి ఆ షన్ ఫ్యామిలీ యొక్క అధికారంలో కూర్చోవాలనుకుంటా ఉన్నారా అంటుందా హీరోయిన్. దాంతోవల్ల స్టెప్ మామ్కి కోపం వచ్చేసి కొట్టడానికి అయితే వెళ్తారా. హీరో కానీ అక్కడికైతే వస్తాడనమాట. ఎంత ధైర్యం ఉంటే మీరు షన్ ఫ్యామిలీ యొక్క కోడల్నే కొట్టడానికి వచ్చుంటారు అనేసి హీరోయిన్ గానీ తన పక్కకైతే లాక్కుంటాడా. దానికి స్టెప్ మామ్ గానీ ఇదిగో చూడండి మీకైతే తన గురించి అంతగా తెలియదు, తన ఎలాంటి అమ్మాయో తెలుసా, 5 సంవత్సరాలకు ముందు ఎవరితోనో తిరిగేసి బిడ్డను కానీ కనేసి నా ఇంటికైతే వచ్చింది, దీనివల్ల అయితే మా పరువే పోయింది, ఇలాంటి అమ్మాయి అంతా మీ షన్ ఫ్యామిలీలో అవసరమా, తను ఇప్పటి వరకు కానీ వాడి జ్ఞాపకంతోనే ఉంది, అందుకే ఇన్ని సంవత్సరాలుగా పెళ్లి కానీ చేసుకోకుండా ఇలాగే ఉండింది, తననంతా మీరు నమ్మకండి, వెంటనే కానీ తనకైతే డివోర్స్నిచ్చి బయటకైతే గెంటేయండి, తను మీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అనేసి అరుస్తా ఉంటుందా. హీరో కానీ చెప్తాడనమాట, ఇందాక చెప్పారు కదా ఎవడో ఎవడో అనేసి, ఆ ఎవడో నేనే అంటాడా. వీళ్ళకైతే అర్థం కాలేదన్నమాట, ఏం చెప్తా ఉన్నారు, తనైతే నీ యొక్క వదిన అనేసి. దానికి హీరో గానీ చెప్తాడు, 5 సంవత్సరాలకు ముందు తను నాతోదా ఉండి బిడ్డని గానీ కనింది, మీరు కానీ నా కొడుకుని అయితే చాలా టార్చర్ చేశారనేసి విన్నాను, మీకు తగ్గ పనిష్మెంట్ అయితే దొరకాలి అంటాడా. బాడీ గార్డ్స్ కానీ వచ్చి వాళ్ళనైతే పట్టుకుంటారు. ఈ లేడీ అయితే హీరో కాళ్ళని పట్టుకునేసి, ఇదిగో చూడు జియాంగ్, నువ్వైతే మన ఫ్యామిలీ అమ్మాయివి, మమ్మల్ని కానీ క్షమించి వదిలేయమని చెప్పు అంటుందా. ఇదిగో చూడు 5 సంవత్సరాలకు ముందు నువ్వైతే నాకు డ్రగ్స్ ఇచ్చింది నాకైతే తెలియదు అనుకుంటా ఉన్నావా, ఆ రోజు షెన్ వచ్చాడు కాబట్టి నేను కానీ బతికాను, లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది అనేసి కానీ చెప్తుందా. హీరో కానీ వాళ్ళు చేసిన తప్పుకి తగ్గ శిక్ష అయితే దొరకాలి అనేసి అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోమంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే రూమ్ లోపలికి పిలుచుకొని వస్తా ఉంటుందా. టోంగ్ టోంగ్ కానీ బయట జరిగింది మొత్తం వినబడినట్టుంది. అంకుల్ అటంటే మీరేనా మా నాన్న అనేసి కానీ అడుగుతాడా. హీరో కానీ అవును అనేసి చెప్తాడనమాట. దానికి వీడు కానీ ఏం చెప్తాడంటే, అమ్మ కానీ చెప్పారు మీరైతే చాలా దూరం వెళ్ళిపోయి వర్క్ చేస్తా ఉన్నారు అనేసి, నేను పెద్దయ్యా కదా వస్తారు అనేసి కానీ చెప్పారు, మీరంత లోపలే వచ్చారు కదా, నాకైతే చాలా సంతోషంగా ఉంది నాన్న అంటాడా. దానికి హీరో కానీ వాడి చైన్ అయితే పట్టుకునేసి, నాకు కానీ చాలా సంతోషంగా ఉంది అనేసి చెప్తా అంటాడనమాట. ఈ బాబు కానీ ఇక పై నుంచి మనం అందరం కానీ కలిసే ఉండొచ్చా అంటాడు. హీరో కానీ అవును మనం అందరం కలిసి సంతోషంగా ఉండబోతాము అంటాడా. అంత లోపల హీరో వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి వాళ్ళన్న అయితే కోమాలో నుంచి లేసుకున్నాడు అనేసి కానీ చెప్తుందనమాట. ఆ వెంటనే హీరో హీరోయిన్ కానీ వాళ్ళ అన్ననైతే చూడడానికి వస్తారా. హీరో వాళ్ళ అమ్మకైతే ఒకటే సంతోషం, గురూజీ చెప్పినట్టే మొత్తం కానీ జరుగుతూ ఉందంట వీళ్ళ ఫ్యామిలీలో. ఇప్పుడు వాళ్ళ అన్న కానీ లేసుకోవడం వల్ల ఈమెనైతే అసలు పట్టలేకపోతా ఉండారు. హీరోయిన్ ని కానీ పిలిచి, ఇదిగో చూడే నువ్వెందుకు అక్కడే నిలబడి ఉండవు, వచ్చి నీ హస్బెండ్ పక్కన కానీ నిలబడు అంటారా. వాళ్ళ అన్న కానీ హీరోయిన్ అయితే కొంచెం స్వీట్ గా మాట్లాడతాడనమాట. ఇదిగో చూడరా నువ్వు కానీ వెంటనే నాకైతే ఓ 2-3 మనవడు మనవరాలను అయితే ఇవ్వాలి అనేసి చెప్తా అంటారా. హీరోకి అయితే కాలిపోయింది, నేనైతే దీనికి ఒప్పుకోను అంటాడనమాట. అరే నువ్వు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావురా, తను నిన్ను కానీ సెడ్యూస్ చేసేసిందా ఏంటి, తను మీ అన్న యొక్క వైఫ్ అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అరస్తా ఉంటుందా. అప్పుడుదా హీరో కానీ చెప్తాడనమాట, ఇదిగో చూడండి అమ్మా, నేనైతే 5 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని కానీ వెతుకుతా ఉన్నాను కదా, తను ఎవరో కాదు హీరోయినే, తను నాకు అయితే ఒక కొడుకును కానీ ఇచ్చుండది, తనే నా యొక్క లైఫ్ అనేసి కానీ చెప్తా అంటాడా. వాళ్ళ అమ్మ కానీ అటంటే ఆ రోజు పెళ్లిలో చెప్పిన ఆ కొడుకు నీ కొడుకు అనేసి షాక్ అవుతా ఉంటారనమాట. దాంతో హీరోయిన్ కానీ అవును 5 సంవత్సరాలకు ముందు నేను కానీ ఇతన్ని మీట్ అవ్వడం వల్లే నాకు కానీ ఆ కొడుకు అయితే పుట్టాడు, ఆ అబ్బాయి ఇతని కొడుకు అనేసి కానీ చెప్తుందా. దీనివల్ల హీరో వాళ్ళ అన్నకి ఎలాంటి కోపం లేదన్నమాట, తను కానీ సంతోషంగానే చెప్తా అంటాడు. అమ్మ కానీ మనవుడు అడిగింది కదా ఎలాగో ఒకలాగా వచ్చింది నాకు సంతోషమే అనేసి హీరో వాళ్ళ అమ్మ కానీ సంతోషపడతా ఉంటుంది. ఇక్కడ హీరో హీరోయిన్ కానీ చాలా హ్యాపీ అయిపోతారన్నమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ మూవీ చూడడానికి అయితే హీరో పిలిపించుంటాడా, కాకపోతే హీరో లేదు, అక్కడికైతే హీరోయిన్ కొడుకు కానీ బలూన్ అయితే తీసుకొని వస్తాడనమాట. కొంచెం సేపులో హీరో కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాడు. అదే వీళ్ళిద్దరూ కానీ ఫస్ట్ టైం మీట్ అయ్యింది, తన లైఫ్లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, వాడు హీరోయిన్ని ఎలా టార్చర్ చేశాడు, ఆ తర్వాత తన ప్రేమని ఎలా తెలుసుకున్నాడు, మొత్తాన్ని కానీ చెప్పి హీరోయిన్కి అయితే రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడనమాట. ఈ ప్రపోజల్లో హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఈ డ్రామా ఒక సింపుల్ 1 లైన్ ఉండేటువంటి డ్రామానే, కాకపోతే దీని యొక్క స్టోరీ కొంచెం క్యూట్గా కనపడిందా, సరే మీతో కానీ చెప్పాలి అనుకున్నాను, అందుకే నేను కానీ దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో లేకపోతే డ్రామా నచ్చినట్లయితే ఒక లైక్ కానీ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో కానీ మీట్ అవుదాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.